హలో హాయ్ స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించి స్లైడింగ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. దానికోసం స్లైడింగ్ పెట్టుకునేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ జాయిన్ అయినటువంటి వాళ్ళు మాత్రమే, అంటే మొన్న ఆగస్టు 17 వరకు మనకు టైం ఇచ్చారు రిపోర్టింగ్ చేయడం కోసం. అప్పటిలోపు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ సీట్లు సాధించిన వాళ్ళు కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ కావచ్చు, సీట్లు సాధించిన వాళ్ళు ఎవరైతే ఫిజికల్ రిపోర్టింగ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఇంటర్నల్ స్లైడింగ్ పెట్టుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంటుంది, అవకాశం అయితే ఉంటుంది ఇఫ్ వాళ్ళకి ఇష్టమైతే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పలానా ఒక కాలేజ్లో ట్రిపుల్ ఈ బ్రాంచ్ వచ్చింది, ఎలక్ట్రికల్ బ్రాంచ్ వచ్చింది అనుకుందాం. ఆ ఎలక్ట్రికల్ నుంచి మీరు ఎలక్ట్రానిక్స్ కానీ, అంటే ఈసీఈ కానీ అండ్ సిఎస్సి కానీ సిఎస్ఎం వాట్ ఎవర్, ఈ ఎలక్ట్రికల్ నుంచి మారాలి అనుకుంటే అదే కాలేజీలో మీకు కావాల్సినటువంటి బ్రాంచెస్ అయితే ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ వేకెంట్ ఉంటే అక్కడ సీట్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మరి మీరు ఒకవేళ ఏదైతే మీకు స్కాలర్షిప్ తెచ్చుకునేటువంటి స్టూడెంట్స్, తీసుకునేటువంటి స్టూడెంట్స్ అనుకోండి, మీకు రియంబర్స్మెంట్ వచ్చేటువంటి స్టూడెంట్స్ అనుకోండి, అలాంటి వాళ్ళకి కూడా మీరు స్లైడింగ్ ద్వారా సీట్ తీసుకున్నా సరే మీకు రియంబర్స్మెంట్ ఎనేబుల్ అవుతుంది అనమాట, ఎలిజిబిలిటీ ఉంటుంది. సో రియంబర్స్మెంట్కి లేదా వచ్చేటువంటి స్కాలర్షిప్స్కి ఈ స్లైడింగ్ ఆప్షన్ అనేది ఎలాంటి అడ్డు కాదు. చాలామంది అడుగుతున్నారు, స్లైడింగ్ ఆప్షన్ పెట్టుకుంటే స్కాలర్షిప్ ఇవ్వరంట కదా, లేదా రియంబర్స్మెంట్ రాదంట కదా, సో ఇది నిజమా కాదని చెప్పేసి చాలామంది డౌట్స్ ఉన్నాయన్నమాట. సో కొన్ని వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో చూశాను నా వీడియోస్లో. సో దానికోసమే చెప్తున్నాను అనమాట. అది మీరు ఎలా జాయిన్ అయినా సరే మీకు ఒకవేళ రియంబర్స్మెంట్ వచ్చేటువంటి కేటగిరీ అండ్ ఎలిజిబిలిటీస్ మీకుంటే డెఫినెట్గా మీకు రియంబర్స్మెంట్ వస్తుంది. ఈవెన్ మీరు స్పాట్ అడ్మిషన్ ద్వారా జాయిన్ అయినా, లేదా ఫేజెస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజెస్ ద్వారా జాయిన్ అయినా, ఆర్ వచ్చిన సీట్ని స్లైడింగ్ ద్వారా మార్చుకున్నా సరే మీకైతే ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఇస్తారన్నమాట. సో స్లైడింగ్ చేసుకోవాలా వద్దా అనేది కంప్లీట్గా అది మీ ఇష్టం. ప్రజెంట్ మీకు వచ్చినటువంటి బ్రాంచ్ పైన మీకు కొంచెం రిగ్రెట్ ఉంటే, ఇంకా దానికంటే బెటర్ బ్రాంచ్ కావాలనుకుంటే మీరు స్లైడింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అదర్వైజ్ మీకు వచ్చినటువంటి బ్రాంచ్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు అలానే మీరు కాలేజ్ ఎప్పుడైతే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయో ఆ కమెన్స్మెంట్ చూసుకొని దాన్ని బట్టి మీరైతే కాలేజ్కి వెళ్ళిపోండి. సో ఇది ఇంటర్నల్ స్లైడింగ్కి సంబంధించి. సో ఈసారి ఇంటర్నల్ స్లైడింగ్లో అండ్ ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా సీట్లలో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మళ్ళీ టాప్ కాలేజెస్లో కూడా సగానికి పైగా సీట్లు అయితే మిగిలినాయి. సో టాప్ గవర్నమెంట్ కాలేజెస్ సంబంధించి అండ్ సిఎస్సి సీట్లు కూడా పెద్ద పెద్ద కాలేజీల్లో కూడా ఎక్కువ సీట్లు అయితే మిగలడం జరిగింది అనమాట. ఆ వేకెన్సీ పొజిషన్ కూడా మనకి టీజీ వెబ్సైట్లో పెట్టారు. టీజీ ఈఏపీ సెట్ వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి వేకెన్సీ లిస్ట్. దాన్ని చూసుకొని మీరు ఇంటర్నల్ స్లైడింగ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సిఎస్సి బ్రాంచ్ మరి యాక్చువల్గా చాలామంది సిఎస్సి బ్రాంచ్ని ప్రిఫర్ చేశారు, స్టిల్ వాళ్ళకి సిఎస్సి రాలేదు, వేరే వేరే కాలేజీల్లో సీట్లు వచ్చినాయి అనమాట. బట్ టాప్లో ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజీకి సంబంధించి సిఎస్సి బ్రాంచ్లు కూడా వేకెన్సీ ఉన్నాయి. మీరు కావాలంటే మీకు ఆ కాలేజీలో సీట్ వచ్చి ఉంటేనే, ఫర్ ఎగ్జాంపుల్ విఎన్ఆర్లో సీట్ వచ్చింది, విఎన్ఆర్లో మీకు ఈసీ వచ్చింది, సిఎస్సి కావాలంటే పెట్టుకోండి, అది ఇంటర్నల్ స్లైడింగ్. వాసవిలో ఈసీ వచ్చిన వాళ్ళు విఎన్ఆర్లో సిఎస్సి పెట్టుకోవడానికి లేదు. ఎందుకని? ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఒకే కాలేజీలో మీకు, అంటే ఏంటంటే మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీలోనే మీరు వేరే బ్రాంచ్కి వెళ్ళడానికే అవకాశం. ఇది ఇంటర్నల్ స్లైడింగ్ అనమాట. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూస్తే, ఇక్కడ చూద్దాం మనం, ఇంజనీరింగ్ కాలేజీలో అంతర్గత సీట్ల స్లైడింగ్ ప్రక్రియ మొదలైంది. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా కళాశాలల వారీగా స్లైడింగ్ అందుబాటులో ఉన్న వివిధ బ్రాంచ్ల్లోని సీట్లను సాంకేతిక విద్యా విభాగం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 3వ దశలో భర్తీ చేయని సీట్లు, ఈ దశలో సీట్లు వచ్చిన విద్యార్థులు చేరకపోవడంతో 11,836 సీట్లు మిగిలాయి. సో 11,836 సీట్లు అయితే మిగిలినట్టుగా చెప్తున్నారు. అండ్ ఇక్కడ టాప్ కళాశాలలోనూ సిఎస్సి సీట్లు ఖాళీ. ఇదా మనం మాట్లాడాం, టాప్ కళాశాలలోనూ సిఎస్సి సీట్లు ఖాళీగా ఉన్నాయన్నమాట. చూడండి ఒకసారి, జేఎన్టీహెచ్ ఓయూలోనూ అదే పరిస్థితి. 5 ప్రభుత్వ కళాశాలలో సగమే భర్తీ, 5 గవర్నమెంట్ కాలేజీల్లో సగమే భర్తీ అయ్యాయంట. సో జేఎన్టీహెచ్లో మొత్తం సీట్లు 693 ఉంటే 42 ఖాళీలు ఉన్నాయి. సిఎస్సిలో మాత్రం 7 ఖాళీలు ఉన్నాయి. జేఎన్టీహెచ్ ఎవరన్నా ఇక్కడ మీరు వేరే బ్రాంచ్ వచ్చిన వాళ్ళు సిఎస్సి పెట్టుకోవడానికి ఉంటుంది. జేఎన్టీయూలో వేరే బ్రాంచ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సిఎస్సి ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. జేఎన్టీయూ సెల్ఫ్ ఫైనాన్స్కి సంబంధించి 330 సీట్లు ఉంటే 11 ఖాళీలు ఉన్నాయి, అందులో 3 సిఎస్సీలు ఉన్నాయి. ఓయూలో 490 సీట్లు అయితే 34 ఖాళీలు ఉన్నాయి, అందులో 5 సిఎస్సీలు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత జగిత్యాల, జేఎన్టీయూ జగిత్యాల ఉంటుంది, 330 సీట్లలో 240 సీట్లు అయితే ఖాళీలు ఉన్నాయి. చూడండి, 10 సీట్లు సిఎస్సీలు ఉన్నాయి. మిగిలిపోయిన సీట్లు, ఫిల్ అయిన సీట్లు ఆల్మోస్ట్ సిఎస్సీలోనే ఫిల్ అయినాయి. 240 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 330లో 240 సీట్లు, దాదాపు 60% రేపు సీట్లు ఇక్కడ జేఎన్టీహెచ్ జగిత్యాలలో ఖాళీ ఉన్నాయి అనమాట. ఈవెన్ ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ కాలేజ్. మంతనే ఉంది జేఎన్టీహెచ్ మంతని, ఇక్కడ కూడా
396 సీట్లు 55 సీట్లు ఖాళీ ఉన్నాయి. అందులో 3 సీట్లు సిఎస్సి సిరిసిల్ల, ఇవన్నీ కూడా సిఎస్సి సీట్లు ఖాళీలు అనమాట. అండ్ కొన్ని ప్రైవేట్ కళాశాలలో ఖాళీల సీట్లు కూడా ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. సిబిఐటికి సంబంధించి 11,155 సీట్లలో 92 ఖాళీలు ఉన్నాయి, 14 సిఎస్సీలు ఉన్నాయి. విఎన్ఆర్లో 1386 సీట్లకి 74 ఖాళీలు ఉన్నాయి, 9 సిఎస్సి. వాసవిలో 1016 సీట్లలో 82 ఖాళీలు ఉన్నాయి, 12 సిఎస్సి. సిబిఆర్లో 1293 సీట్లకి 71 ఖాళీలు ఉన్నాయి, 19. నారాయణంలో 785 సీట్లు 27 ఖాళీలు ఉన్నాయి, 6 సిఎస్సీలు ఉన్నాయి. స్టాన్లీ కాలేజీలో 601 సీట్లు అయితే 26 ఖాళీలు ఉన్నాయి, అందులో 9 సిఎస్సి. బీవీఆర్ఐటీలో 1210 సీట్లకి 76 ఖాళీలు ఉన్నాయి, 19 సీట్లు మీకు సిఎస్సికి సంబంధించినవి. సో కేఎంఐటి గోకరాజులో కూడా 21 సీట్లు సిఎస్సి ఖాళీలు ఉన్నాయి. ఎంజీఐటి 16 సిఎస్సి ఖాళీలు ఉన్నాయి. శ్రీనిధి, ఓకేనా. సో ఇవన్నీ కూడా కొన్ని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతికి సంబంధించి 12 సీట్లు ఖాళీలు ఉన్నాయి విజ్ఞాన జ్యోతికి సంబంధించి. ఇవన్నీ కూడా ఖాళీల వివరాలు అనమాట. దీన్ని చూసుకొని మీరైతే ఇంటర్నల్ స్లైడింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ పర్టికులర్ కాలేజీలో సీట్లు వచ్చిన స్టూడెంట్సే ఆ కాలేజీలో ఉన్నటువంటి ఖాళీలకి ఎలిజిబుల్ అవుతారు. సో సిఎస్సీలో అన్ని ఖాళీలు ఉన్నాయంటే మిగతా ఈసీలో ఖాళీలు ఉంటాయి, ట్రిపుల్ ఖాళీలు ఉంటాయి, సిఎస్ఎంలో, సిఎస్డిలో ఇలా ఖాళీల వివరాలు మీకు అక్కడ స్లైడింగ్ ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు మీరు ఏ కాలేజీలో ఉన్న స్టూడెంట్ అయితే అక్కడ మీకు బ్రాంచ్ వైజ్గా చూపిస్తాయి అనమాట. దాన్ని బేస్ చేసుకొని మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అలా. సో ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చుకుంటే సో మీకు కావాల్సినటువంటి బ్రాంచ్లో స్లైడింగ్ ఆప్షన్ ద్వారా సీట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ విధంగా మీరు ఇంటర్నల్ స్లైడింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఇకపోతే మళ్ళీ ఒకసారి మనం ఇది చూద్దాం. మనం ఇంటర్నల్ స్లైడింగ్ చేయాలంటే ఒకసారి మనం అఫీషియల్ వెబ్సైట్ చూద్దాం. అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే సో క్యాండిడేట్ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ అని అంటున్నాడు. సో దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. టీజీఏపీసెట్ 2024 డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్. సో ఇది వేకెన్సీ లిస్ట్. దీన్ని క్లిక్ చేస్తే మీకు కాలేజ్ వైజ్గా వేకెన్సీ పొజిషన్ అయితే చూపించడం జరుగుతుంది. ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఏ బ్రాంచ్లో అని చెప్పేసి. సో చూడండి, మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి సిఎస్సిలో 46 తీసుకోవాలి, కానీ 17 వేకెంట్ ఉన్నాయి. ఇట్లా సో కాలేజీలో సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ ఎంఈసి సో వీటిలలో ఖాళీలు ఉన్నాయన్నమాట. ఆ ఖాళీలు ఉన్న బ్రాంచ్ల వరకే చూపించారు. సో మిగతా అంతా కామన్గానే ఉన్నాయి. నెక్స్ట్ సో ప్రతి కాలేజీ కూడా మీకు కావాల్సింది ఏదైనా కాలేజీ కావాలనుకోండి, ఒకసారి ఇక్కడ అనురాగ్, అర్జున్, ఓకేనా. సిబిఐటి ఒకసారి చూద్దాం. బోస్, సిబిఐటి, చైతన్య భారతి. సో ఇక్కడ గండిపేటకి సంబంధించి సిఎస్సి సీట్లు చూసాం, 14 సీట్లు ఖాళీ ఉన్నాయని చెప్పాం కదా. సో ఇదనమాట ఇట్లా. సో ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్లు ఉన్నాయో కూడా మీకు తెలుసుకోవచ్చు. ఇదైతే మీరు అఫీషియల్ వెబ్సైట్లోంచి తీసుకోవచ్చు. ప్రతి కాలేజీకి సంబంధించి మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అయ్యారో ఆ కాలేజీకి సంబంధించి ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్లు ఖాళీలు ఉన్నాయో చూసుకొని ఇంటర్నల్ స్లైడింగ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో ఇంటర్నల్ స్లైడింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఈ రోజు వరకు టైం ఉంది మీకు. ఈరోజు చేసుకోవడానికి టైం ఉంది. ఒకసారి అది కూడా మనం చూద్దాము. సో ఈరోజు వరకు అయితే టైం ఉంది ఇక్కడ అనమాట. చూడండి, టీజీఎఫ్సీ ఇంటర్నల్ స్లైడింగ్ టు క్యాండిడేట్స్, దీన్ని క్లిక్ చేద్దాం. సో ఇది ఇన్స్ట్రక్షన్స్. ఎప్పుడు ఇచ్చాడు? ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫర్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్. ద ఫీజ్ రియంబర్స్మెంట్ ఈజ్ అప్లికేబుల్ టు ఎలిజిబుల్ ఇంటర్నల్ స్లైడింగ్ క్యాండిడేట్స్. ఓకేనా, ఫీ రియంబర్స్మెంట్ అప్లికేబుల్ అవుతుంది ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి. ఎప్పటి నుంచి? ఆగస్ట్ 21 నుంచి 22 వరకు. సో ఈ రోజు అనమాట. ఈ రోజు వరకు మీకు అయితే ఛాన్స్ ఉంది. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 24 తారీఖు కానీ 24 కంటే ముందు కానీ మీకైతే సీట్లు అలాట్మెంట్ జరుగుతుంది. మళ్ళీ డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ఇఫ్ ఎనీ. ఒకవేళ స్లైడింగ్ ద్వారా మీకు సీట్ మారితే డౌన్లోడింగ్ లెటర్ అయితే తీసుకోవాలి. సో అది ఎక్కడ 24 నుంచి 25 వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నాడు. సో ఇది ఇంటర్నల్ స్లైడింగ్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఇందులో పెద్దగా మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంటర్నల్ స్లైడింగ్ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇంటర్నల్ స్లైడింగ్కి సంబంధించి. అండ్ అలాగే కాలేజీ ఇంటర్నల్ స్లైడింగ్ అయిన తర్వాత మరి నెక్స్ట్ ఫేజ్ పెడతారా పెట్టరా అనేది మళ్ళీ గందరగోళం. అంటే ఒకవేళ ఇప్పుడు స్లైడింగ్లోకి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ కాలేజ్ ఇందాక చూసాం 11,000 సంథింగ్ సీట్లు ఉన్నాయి కదా, ఆ సీట్లన్నీ ఖాళీలే. వాటి కోసం మరి స్పాట్ అడ్మిషన్స్ పెడతారా లేదంటే 4th ఫేజ్ పెడతారా అదంతా కూడా సెకండరీ. మ్యాక్సిమం స్పాట్ అడ్మిషన్స్ అయితే పెడతారు. ఎవరైతే ఇంకా సీట్లు రాకుండా ఎవరైతే వేరే కాలేజ్ సీట్లు వస్తాయని చెప్పేసి దానికోసం వెయిట్ చేసి ఎక్కడ జాయిన్ అవ్వకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు స్లైడింగ్ వాళ్ళకి ఆప్షన్ ఇచ్చేస్తారనమాట. మంచి బ్రాంచ్లు ఆల్రెడీ ర్యాంకులలో ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు ఎవరైతే ఖాళీ అవుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ వచ్చిన స్టూడెంట్కి సిఎస్సిలో సీట్ వచ్చింది, ఈసీ వేకెంట్ అవుతుంది కదా, కింద ట్రిపుల్ వచ్చినప్పుడు మళ్ళీ ఈసీకి వస్తాడు. ఓకే,
ట్రిపుల్ కంటే కింద మెకానికల్లో ఉన్నాడు ట్రిపుల్ ఈకి వస్తాడు, మెకానికల్ కంటే కింద కెమికల్లో ఉన్నాడు మెకానికల్కి వస్తాడు. ఇలా ఏంటి ఏదో ఒక సీట్ అయితే ఖచ్చితంగా ఖాళీ అవుతుంది కదా. ఈ ఖాళీలన్నీ కూడా మళ్ళీ ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి వాటికి నెక్స్ట్ ఫేజ్ దట్ ఈజ్ స్పాట్ రౌండ్ కావచ్చు, 4th ఫేజ్ కావచ్చు, ఆ రెండు ఏదైనా ఒకటే. సో ఖాళీలను బట్టి మళ్ళీ ఒక 2-3 days టైం ఇచ్చేసి మీకైతే సీట్లు ఫిల్అప్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇంటర్నల్ స్లైడింగ్ సంబంధించి వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.